హాయ్ అందరికీ. ఏంటి బాబు ఈ మధ్య పూలు తీసుకెళ్లడం మానేశారు? ఆ అమ్మాయి గారు ఊర్లో లేరా అంటూ అడిగింది కళ్యాణ్కు. ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పూలిచ్చే పెద్దావిడ. ఆవిడ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తోచక చిన్నగా ఒక నవ్వు నవ్వి వచ్చేశాడు. కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతని చూపులు ఎవరి కోసమో ఇల్లంతా వెతుకుతున్నాయి. చివరికి ఇంటి వెనుక ఉన్న ఉయ్యాల బల్లపై లేత నీలిరంగు చీరలో బోర్లా పడుకొని కాళ్ళు అటు ఇటు ఊపుతూ తనకి ఇష్టమైన సంగీతాన్ని వాక్మెన్లో వింటూ మైమర్చిపోతూ కనిపించింది కళ్యాణ్ భార్య కాంతి. తెల్లగా నాజుగ్గా అందంగా ఉన్న ఆమె లేలేత పాదాలు అలా కదులుతూ ఉన్నప్పుడు ఆమె కాలి గొలుసులు చేస్తున్న సవ్వడి కళ్యాణ్కు వెన్నసొంపుగా ఉంది. భర్త రాకను కూడా గమనించకుండా ఉన్న భార్యను కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత నిట్టూరుస్తూ నీరసంగా ముందు గదిలో ఉన్న పడక కుర్చీలో వాలిపోయాడు కళ్యాణ్. కాంతిల పెళ్లి జరిగి 8 నెలలు గడిచాయి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. ఇద్దరిది అన్యోన్యమైన దాంపత్యం. ఎంత అన్యోన్యమైన దాంపత్యం అయినా భార్యాభర్తలు అన్నాక అలకలు సహజమే కదా. అంతకు ముందు వరకు కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి అతని కోసం అందంగా రెడీ అయి భర్తకు స్వాగతం పలికే ఆమె ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం 10 రోజుల క్రితం వాళ్ళ మధ్య జరిగిన గొడవ. ఆ రోజు ఉదయం కాంతి కళ్యాణ్ని 3000 ఇమ్మని అడిగింది. ఎందుకు అన్నాడు కళ్యాణ్. ఆ మాటకు కోపం వచ్చిన కాంతి, ఎందుకో చెప్తే గాని ఇవ్వవా? అసలు మన పెళ్ళయి నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు 10 రూపాయలు కావాలన్నా ముష్టిదానిలాగా నీ దగ్గర చేతులు చాచాల్సి వస్తోంది. నాకు నచ్చిన వస్తువు కొనుక్కోవాలంటే నేను అడగాలి. గుమ్మం దాటి బయటకు వెళ్ళాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకెళ్తావు. నాకంటూ స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా పోయాయి. మీకు వండి పెట్టి ఇంటిని శుభ్రం చేసి రేపొద్దున మీ పిల్లలకు చాకరీ చేసే జీతం లేని పని మనిషిలా అయిపోయింది నా బ్రతుకు. ఇంటి పని మొత్తం చేయబట్టి ఏదో కాస్త ముద్ద పడేస్తున్నారు. నా ఓపిక తగ్గిపోతే అది కూడా పెట్టరేమో, అది కూడా దండ ఖర్చు అనుకుంటారేమో. చిచి, పంజరంలో చిలక కంటే దారుణం అయిపోయింది నా బ్రతుకు. ఏం మాట్లాడుతున్నావు కాంతి? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీ భర్తకి నీ పిల్లలకి వండి పెట్టుకుని నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకోవడాన్ని నువ్వు చాకరీ బానిసత్వం అనుకుంటున్నావా? అంటే నీకంటే మూర్ఖురాలు మరొకరుండరు. అయినా ఇప్పుడు నేను ఏమన్నానని అంతలా మాట్లాడుతున్నావు? నేను డబ్బు ఇవ్వను అనలేదు కదా. ఎందుకు అని అడిగాను. నెలాఖరు కదా, కాస్త టైట్గా ఉంది. ఎందుకో తెలిస్తే అర్జెంట్ అయితే ఎలాగోలా అడ్జస్ట్ చేసి ఇవ్వచ్చు, లేదంటే 4 రోజులు పోయాక ఇవ్వచ్చు అనుకున్నాను. ఆ మాత్రానికే నువ్వు ఇలా రాద్ధాంతం? అవునండి, అవును, నేను రాద్ధాంతమే చేస్తున్నాను. నేను ఏం మాట్లాడినా మీకు అలాగే అనిపిస్తుంది. అదే మా పుట్టింట్లో అయితే నేను ఏదైనా అడగడం పాపం వెంటనే నా కళ్ళ ముందు ఉండేది. నన్ను ఇప్పటికీ మా పుట్టింట్లో నెత్తిని పెట్టుకుని రాణిలాగా చూసుకుంటారు అంటున్న కాంతి మాటలు పూర్తవ్వకముందే కోపంతో ఊగిపోతున్న కళ్యాణ్, అయితే ఇక్కడ నా దగ్గర ఎందుకు? వెళ్ళి మీ పుట్టింట్లోనే ఊరేగు అంటూ ఇక అక్కడ ఉండడం ఇష్టలేని వాడిలాగా కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి కళ్యాణ్ కోపం చల్లారిపోయింది. ఎప్పట్లాగానే భార్య కోసం జాజుల మాల తీసుకుని ఇంటికొచ్చి తన కాంతి అలకను పోగొట్టాలనే దాంతో తనే ఆమె తలలో స్వయంగా జాజులు పెడుతూ ఉంటే కాంతి విసురుగా వాటిని లాక్కొని పూలను నలిపి దూరంగా పడేసింది. అంతే, ఇక కళ్యాణ్ అప్పటినుంచి కాంతి తన తప్పు తెలుసుకుని తనంటే తనే తన దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. అలా ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య మౌనం రాజ్యమెళ్తుంది. ఆఫీస్ నుంచి వచ్చిన కళ్యాణ్ పడక కుర్చీలో నీరసంగా తలపై చెయ్యి వేసుకుని పడుకోవడం చూసి అతనిపై ఏదో తెలియని ప్రేమ కలిగింది కాంతికి. ఒక్క క్షణం భర్తతో హాయిగా మాట్లాడాలి అనిపించింది. కానీ అంతలోనే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ గుర్తొచ్చి మొండిగా లోపలికి వెళ్ళిపోయింది. మన్నాడు ఉదయం కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పక్కింటి చందన తన బాబుని స్కూటీ మీద స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటే ఆమెనే అలా చూస్తూ ఉండిపోయింది కాంతి. చందన వాళ్ళ పక్కింట్లో దిగి 4 నెలలు అయ్యింది. ఆమె జీవితాన్ని చూస్తుంటే కాంతికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా తను ఒక్కతే చక్కగా వెళ్తుంది. ఏం కావాలంటే అది కొనుక్కుంటుంది. అప్పుడప్పుడు పిల్లాన్ని తీసుకుని పార్కుకి, సినిమాలకి, షాపింగ్లకి వెళ్తూ ఉంటుంది. తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని జీవిస్తుంది. మా వారి జీతంతో పోలిస్తే ఆయన జీతం కూడా తక్కువే అని కాంతి అనుకునే లోపే కొడుకుని తీసుకుని స్కూల్కి వెళ్ళిన చందన తిరిగొచ్చి
నేరుగా కాంతి దగ్గరకు వచ్చింది. ఇద్దరు టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకున్నారు. మాటల్లో, మిమ్మల్ని మీ వారిని చూస్తుంటే నాకు ముచ్చటగా అనిపిస్తుంది. ఒక్కోసారి మిమ్మల్ని చూసి అసూయ పడతాను కూడా అంది చందన. ఆ మాటకు కంగు తిన్న కాంతి, అదేంటి, నేనేమో మీ జీవితం బాగుంటుందని ఈ మధ్య మా వారితో కూడా గొడవ పడితే మీరు ఇలా అంటున్నారు అంది కాంతి. ఏంటి, నన్ను చూసి మీరు గొడవ పడ్డారా? మీకు లేనిది అసలు నా దగ్గర ఏముందని మీరు మీ వారితో గొడవ పడ్డారండి? అదేంటి అలా అంటారు? మీకు ఏది కావాలంటే అది కొనుక్కుంటారు. ఎక్కడికంటే అక్కడికి ఒక్కరే వెళ్తారు. ఎవరి పర్మిషన్ అవసరం ఉండదు. స్వేచ్ఛగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటున్న కాంతి మాటలకు నవ్వుకున్న చందన, హో, నా లైఫ్ మీకు అలా కనిపించిందా? మా అత్తమామలకు మా వారు ఒక్కరే కొడుకు. ఊర్లో కొద్దో గొప్ప ఆస్తులున్నాయి. ఊర్లో ఉన్న ఆస్తులు చూసుకుంటూ అక్కడే ఉండమంటే మా వారు దానికి ఒప్పుకోలేదు. ఉద్యోగం పురుష లక్షణం అంటూ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టారు. ఆయన ఉద్యోగరీత్యా ఎక్కువగా క్యాంపులకు వెళ్తూ ఉంటారు. ఆయన లేనప్పుడు ఒంటరిగా ఇంట్లో ఉండలేక బాబుని తీసుకుని అలా పార్కులకి సినిమాలకి వెళ్తూ ఉంటాను. అలా నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు నా వైపు వక్రంగా చూసే కళ్ళు, వెకిలిగా మాట్లాడే నోర్లు ఎన్నో మీకు తెలుసా? ఈ మధ్య అవన్నీ భరించలేక నేను బయటకు వెళ్ళడం కూడా తగ్గించేశాను. మా వారు ఊర్లో ఉన్నప్పుడు బయట పనులన్నీ ఆయనే చూస్తారు. ఆయన లేనప్పుడు నాకు తప్పదుగా మరి. అలా అని మా వారు చెడ్డవారు అని నేను చెప్పడం లేదు. ఆయన ఉద్యోగం అలాంటిది మరి. ఆయన అంతలా ఇంటిని మమ్మల్ని వదిలేసి కష్టపడేది మాకోసమేగా. అందుకే అంటున్నాను, అప్పుడప్పుడు మిమ్మల్ని మీ వారిని చూస్తే నాకు అసూయగా ఉంటుందని. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు చక్కగా చిలక కోరింకల్లాగా కలిసి వెళ్తారు. ప్రతిరోజు భర్త లాలన ప్రేమలో గడపడం కంటే ఒక భార్యకు ఇంకేం కావాలి? నీ భర్త సంపాదించిన డబ్బు ఆయన జేబులో ఉన్నా, మీ పర్సులో ఉన్నా అది మీ డబ్బేగా. వారు పొదుపుగా ఆలోచించి ఖర్చు పెట్టేది మీకోసం, రేపు పుట్టబోయే మీ పిల్లల కోసమేగా. అనవసరంగా నన్ను చూసి ఏదో ఊహించుకుని బంగారం లాంటి మీ కాపురాన్ని చేజేతిలా పాడు చేసుకోవద్దు అని చందన అనేలోపు క్యాంపుకు వెళ్ళిన తన భర్త తిరిగి రావడం గమనించి, మళ్ళీ వస్తాను అంటూ గువ్వలాగా ఎగిరిపోయింది చందన. అలా చందన మాటలు విన్న తర్వాత కాంతికి భర్తను అపార్థం చేసుకుని తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసొచ్చింది. ఆ రోజు సాయంత్రం వరకు భర్త జ్ఞాపకాలతోనే రోజు గడిపింది. సాయంత్రం అయ్యేసరికి ఫ్రెష్ అయి భర్తకి ఇష్టమైన లైట్ పింక్ కలర్ శారీ కట్టుకుని పెరట్లో జాజులు కోసి మాల కట్టి తలలో పెట్టుకుంది. ఇంతకు ముందులాగే భర్తకు ఇష్టమైన వంటలు చేసి కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కళ్యాణ్ గుమ్మంలోకి రావడమే ఆలస్యం. నవ్వుతూ ఎదురెళ్ళి అతని చేతిలో బ్యాగ్ అందుకుంది. తనకి ఇష్టమైన చీరలో బాపు బొమ్మలాగా వయ్యారంగా ఉన్న భార్యని అలా చూసేసరికి కాంతిలో వచ్చిన మార్పును గ్రహించాడు కళ్యాణ్. ఫ్రెష్ అయి వచ్చిన కళ్యాణ్కు తనే దగ్గరుండి కొసరి కొసరి వడ్డించింది. భార్యలో వచ్చిన మార్పుకు భోంచేస్తూ తనలో తనే నవ్వుకున్నాడు కళ్యాణ్. భోజనం తర్వాత ప్రతిరోజు బుక్ చదివే అలవాటున్న కళ్యాణ్ గదిలోకి వెళ్ళి బుక్ చదువుకుంటున్నాడు. కాంతి కళ్యాణ్ చేతిలోని బుక్ లాక్కొని పక్కకు విసిరేసి అతనికి దగ్గరగా కూర్చొని గువ్వ పిట్టలాగా భర్త గుండెల్లో ఒదిగిపోయింది. ఆ సమయంలో కాంతి ప్రవర్తన ఒక చిన్న పిల్లలాగా అనిపించింది కళ్యాణ్కి. 10 రోజుల నుంచి దాచుకున్న కబుర్లన్నీ భర్తకు వినిపించింది. అంత ప్రేమగా తనను చేరిన భార్యను తీగులాగా అల్లుకుపోయాడు కళ్యాణ్. కొంతసేపటికి అలసిపోయి తన గుండెలపై సేద తీరుతున్న భార్యతో, అమ్మాయి గారి కోపం త్వరలోనే పోయిందే, నేను ఇంకో 10 రోజులైనా ఉంటుందనుకున్నాను అన్నాడు కళ్యాణ్. బంగారం లాంటి మా ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ దేవుడు నాకు తొందరగానే జ్ఞానోదయం కలిగించాడు. మరి అసలు ఆ విషయం నాకు గుర్తు చేయొద్దు. అది తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వచ్చేస్తోంది. నాకు ఎలాంటి స్వేచ్ఛ స్వతంత్రాలు వద్దు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నాకు ముద్దు అంటున్న భార్యను ప్రేమ, అనురాగం, లాలనతో దగ్గరకు తీసుకుంటూ మురిసిపోయాడు కళ్యాణ్. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.